చర్మ సమస్యల్లో మొటిమలు మచ్చలు ఒక సాధారణ సమస్య. సహజంగా ఈ సమస్యను టీనేజ్ నుండి మధ్య వయస్సు వరకు ఎదుర్కొంటారు. అయితే అటువంటి చర్మ అందాన్ని ఏ ఒక్కరూ కూడా కోరుకోరు. అటువంటి వారిలో మీరు ఒకరైతే ఎటువంటి మొటిమలు మచ్చలు లేని కాంతివంతమైన చర్మాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోను చూడండి. సాధారణంగా మొటిమలు మచ్చలు ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ కు మహిళలకు బాధిస్తుంటాయి. ఈ మొటిమలు చర్మ సమస్య కంటే ఎక్కువగానే కనిపిస్తుంటాయి. టీనేజ్ గర్ల్స్ మహిళలకు మాత్రమే కాదు, పురుషుల్లో కూడా చర్మ సమస్యలతో పాటు మొటిమలు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఇవి కలుగుటకు గల కారణం కూడా యవ్వన వయసులో కలిగే హార్మోన్ల ప్రభావం లేదా మార్పు అని చెప్పవచ్చు. ఈ మొటిమల తగ్గుదల కోసం బ్యూటీ పార్లర్లో చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి ఖచ్చితంగా తగ్గిస్తాయని నమ్మకం మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. ఈ రకమైన క్రీమ్లు రసాయనాలతో తయారు చేస్తారు. కొంతమందికి ఇవి పని చేయవచ్చు, మరి కొంతమందిలో ఇవి పని చేయకపోవచ్చు. ఎలాంటి ఖర్చు దుష్ప్రభావాలు లేకుండా మీ ముఖం పైన కలిగిన మొటిమలను తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఇక్కడ కొన్ని రకాల ఔషధాలు తెలుపబడ్డాయి. బాదంను నీరు లేదా పాలలో 12 గంటలు నానబెట్టాలి. నానిన బాదం యొక్క తొక్కను తీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ ముద్దలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి. బేకింగ్ సోడా, ఇది మొటిమల నివారణకు ఉత్తమ ఇంటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఇది మొటిమ చుట్టూ దురద మరియు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లను కూడా తగ్గిస్తుంది. బేకింగ్ సోడా 1 భాగం మరియు 2 భాగాలు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి 10 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. అంతేకాక ఈ మిశ్రమానికి కొంచెం తేనెను కలిపితే మీ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మీ ముఖం ప్రక్షాళన తరువాత పొడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. తరువాత నూనె లేని మాయిశ్చరైజర్ ని రాయాలి. నిమ్మరసం, నిమ్మకాయ పరిష్కారం కావలసిన వస్తువులు. నిమ్మరసం పద్ధతి 1. మచ్చలు ఉన్న ప్రదేశంలో నిమ్మరసం రాసి ఆరిన తరువాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. నిమ్మకాయ నేచురల్ బ్లీచ్, ఇది క్లీనింగ్ లా పనిచేస్తుంది, కాబట్టి మీరు నేచురల్ బ్లీచ్ కోసం నిమ్మకాయను ఉపయోగించవచ్చు. లేదా నిమ్మ తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట స్క్రబ్ చేయడం వల్ల కూడా తొలగించవచ్చు. బ్లాక్ హెడ్స్ ఉన్న చోట నిమ్మరసంతో పాటు తేనె, పంచదార లేదా గుడ్డు వంటివి కూడా మిక్స్ చేసి స్క్రబ్ చేయవచ్చు. టమోటా, టీనేజ్ లో మొటిమల నివారణకు ఎలాంటి ఆయుర్వేద చికిత్స తీసుకున్నాం, చివరిగా రాత్రి పడుకునే ముందు ముఖానికి టమాటా జ్యూస్ తో మసాజ్ చేసి పడుకోవడం వల్ల మొటిమల తాలూకా మచ్చలు కూడా మాయమవుతాయి. తాజా టమాటాను పేస్ట్ చేసి అది ముఖానికి మాస్క్ లా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి. అంతేకాదు ఆయిల్ స్కిన్ కూడా నివారిస్తుంది. తేనె చికిత్సకి కావలసిన వస్తువులు. మచ్చలు ఉన్న ప్రదేశంలో తేనెను రాయాలి. కొంత సమయం వరకు అలా ఉంచి తరువాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. తేనెలో బ్యాక్టీరియా లక్షణాలు ఉన్న కారణంగా మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి తేనె సహాయపడుతుంది. కొద్దిగా తేనె తీసుకుని సన్నని మంట మీద వేడి చెయ్యాలి. ఈ గోరువెచ్చని తేనెకు కొద్దిగా పంచదార జోడించి మిక్స్ చేసి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15 నిమిషాల తరువాత శుభ్రంగా తుడిచి తరువాత మంచినీటితో కడుక్కోవాలి. టీ ట్రీ ఆయిల్ ఒక అద్భుతమైన క్రిమినాశకి మరియు సూక్ష్మజీవులు నిరోధకంగా ఉంటుంది. అందువల్ల ఇది చర్మానికి చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ డిస్టిల్ వాటర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ తేనె, 5-6 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను బాగా కలిపి ముఖానికి మాస్క్ లా చెయ్యాలి. మీరు తీవ్రమైన మొటిమల సమస్యతో ఉంటే కనుక రోజుకొకసారి ఈ మాస్క్ ను చెయ్యాలి. ఆలోవెర్, డార్క్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఈ బ్యూటీ ప్రొడక్ట్ ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కలబంద మాత్రమే కాకుండా కలబంద నుండి తీసే కలబంద గుజ్జు కూడా చర్మ ఛాయను మార్చుతుంది మరియు మొటిమలను తగ్గిస్తుంది. పసుపుతో చికిత్స. టీనేజ్ లో వచ్చే మొటిమల నివారణ చికిత్సలో పసుపు లేకుండా ఆయుర్వేద చికిత్స జరగదు. పసుపు మరియు అల్లం సమంగా తీసుకొని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును రాత్రి పడుకునే ముందు మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా 3 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గంధం, శాండిల్వుడ్ పేస్ట్ ప్రతి ఒక్క ఆయుర్వేద చిట్కా మొటిమలను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. వేప నీటిని ఉపయోగించి శాండిల్వుడ్ పౌడర్ ను పేస్ట్ లా చేసుకోవాలి. వేప నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా పోగొడుతుంది. శాండిల్వుడ్ పౌడర్ చర్మాన్ని నునుపుగా మార్చుతుంది మరియు నేచురల్ గ్లోను అందిస్తుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.